హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, ఈ వీడియోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ హ్యాచింగ్ వీటిని ఎలా అప్లై చేయాలండ్ వీటిని ఎలా ఫామ్ చేయాలో కూడా డిస్కస్ చేసుకుందాం. వీటిని డిస్కస్ చేసుకునే ముందు ఇక్కడ మనకి సమ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ రిబ్బన్లో ఉండే ప్రతి ఆప్షన్ కూడా మనకి డయాగ్రామ్ ఇండికేషన్స్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ లైన్ తీసుకున్నాం అనుకోండి, వీటి చాలా యూజ్ ఏంటంటే ఓన్లీ యాక్సిస్ లైన్స్ వీటిని ఇండికేషన్స్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ క్రాస్ లైన్ తీసుకున్నామంటే ఎగ్జాక్ట్గా ఏదైనా ఒక సర్కిల్ ఎగ్జాక్ట్గా సెంటర్ పొజిషన్లో ప్లేస్ చేసి ఎగ్జాక్ట్గా ఎక్స్ వై కోఆర్డినేట్స్కి ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్లో ప్లేస్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇలా సెంటర్ క్రాస్ లైన్ అని ఇంకా ఈ ఆప్షన్స్ అన్ని డిఫరెంట్ ఆప్షన్స్. వీటిని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియోలో ఎంత అయితే చాలా పెరుగుతుంది. సో మీరు ఇన్ కేస్ వీటి చాలా యూజ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఇది చాలా ఈజీ. మీరు 1 by 1 చెక్ చేసుకున్నట్టయితే మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి రెక్టాంగిల్స్ అండ్ స్క్వేర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్. సో 1 by 1 చెక్ చేసుకుందాం. సో ముందుగా కార్నర్ రెక్టాంగిల్. సో ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ కార్నర్, ఇలా ఎగ్జాక్ట్గా సెకండ్ పాయింట్ కార్నర్ని మనకి రిక్వైర్మెంట్ బట్టి ఏదైనా ఒక పొజిషన్లో ప్లేస్ చేయాలనుకున్నారనుకోండి, సెకండ్ కార్నర్ని ఆ పాయింట్లో ఇలా క్లిక్ చేసి ఎండ్ చేస్తారు. లేదు అనుకుంటే సో డిస్టెన్స్ ఇచ్చి కూడా మనం ఇండికేట్ చేయొచ్చు. ఇక్కడ ఒక 50 ఇవ్వాలనుకుంటున్నా హారిజాంటల్. వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి ట్యాప్ ప్రెస్ చేసినట్టయితే మనకు వెర్టికల్ డిస్టెన్స్కి మూవ్ అవుతుంది. అండ్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి ఒక 40 ఇవ్వాలనుకుంటున్నాం. చూసారుగా అలా ఫామ్ అవుతుంది మన రిక్వైర్మెంట్ బట్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఈ రెక్టాంగిల్ కూడా సేమ్ కార్నర్, ఫుల్, బేస్ అండ్ హైట్. సో ఫస్ట్ పాయింట్ ప్లేస్ చేస్తారు. సో ఎగ్జాక్ట్గా ఏదైతే స్టార్టింగ్ పాయింట్ నుండి హారిజాంటల్ డిస్టెన్స్ స్టార్టింగ్ పాయింట్ నుంచి అండ్ ఎండింగ్ పాయింట్ ఒక 50. ఎగ్జాక్ట్గా ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే స్టార్టింగ్ కార్నర్ నుండి. సో ఫస్ట్ హారిజాంటల్ డిస్టెన్స్ అయితే అప్లై చేసుకుంటారు, ఒక 100 ఇవ్వాలనుకున్నా. అండ్ నెక్స్ట్ వెర్టికల్ డిస్టెన్స్ సేమ్ యాజ్ కార్నర్ రెక్టాంగిల్. సో 100 into 100 ఒక రెక్టాంగిల్ యూజ్ చేసి స్క్వేర్ డ్రా చేసా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గైస్ మిడ్ పాయింట్ ఆఫ్ బేస్. సో నెక్స్ట్ వచ్చేసరికి మిడ్ పాయింట్ ఆఫ్ బేస్. సో ఫస్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ బేస్ పేర్లోనే ఉంది. సో బేస్ తాలూకా హైట్ అనేది లెంత్ అనేది ఇస్తుంది. ఏదైతే బేస్ లైన్ ఉందో దాని తాలూకు లెంత్ అయితే ఫస్ట్ అప్లై చేసుకోండి. సో బేస్ లైన్ తాలూకు లెంత్ వచ్చేసరికి నేను ఒక 30 ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ 30 టోటల్ బేస్ లైన్ లెంత్ అనేది ఎంతంటే 60 అవుతుంది. సో హాఫ్ అనేది మనం ఇస్తున్నాం. అండ్ ట్యాప్ ప్రెస్ చేసి వెర్టికల్ హైట్ కూడా ఇవ్వచ్చు. నేను డిఫాల్ట్గా 40 ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇలా ఫామ్ అవుతుంది 60 విడ్త్ తోటి అండ్ 40 హైట్ తోటి. సో ఇంకా ఈ రిమైనింగ్ టూ రెక్టాంగిల్స్ కూడా అలానే మిడ్ పాయింట్ ఆఫ్ బేస్. సో ఈ రెక్టాంగిల్ వచ్చేసరికి హారిజాంటల్ డిస్టెన్స్ ఏదైతే బేస్ లైన్ తాలూకు డిస్టెన్స్ వచ్చేసరికి ఫుల్ అప్లై చేస్తాం. ఇందులో అయితే హాఫ్ అప్లై చేసాం కదా. సో ఇందులో కూడా సేమ్ అలానే. సో మీరు ఓన్గా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రెక్టాంగిల్ వచ్చేసరికి మిడ్ పాయింట్ ఆఫ్ హైట్. సో మిడ్ పాయింట్ ఆఫ్ బేస్ రెక్టాంగిల్, మిడ్ పాయింట్ ఆఫ్ హైట్ రెక్టాంగిల్ మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. సో ఇందులో బేస్ తాలూకా హారిజాంటల్ రెక్టాంగిల్ ఫామ్ చేసేటప్పుడు బేస్ నుంచి స్టార్ట్ అవుతాం. ఇందులో వెర్టికల్ డిస్టెన్స్ ఏదైతే హారిజాంటల్ చూసారుగా, ఏదైతే హారిజాంటల్గా ఏది వెర్టికల్ అండ్ హారిజాంటల్ డిస్టెన్స్ అయితే అప్లై చేస్తాం. సో వెర్టికల్ వచ్చేసరికి ఒక 40 ఇవ్వాలనుకుంటున్నా, హారిజాంటల్ వచ్చేసరికి ఒక 50 ఇవ్వాలనుకుంటున్నా. సో ఈ వెర్టికల్ హైట్ వచ్చేసరికి మిడ్ పాయింట్ ఆఫ్ హైట్. సో మీకు నేమ్లోనే ఉంది. ఈ ఏదైతే హైట్ రెక్టాంగిల్ తాలూకు హైట్ అనేది మిడ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. బేస్ అనేది హారిజాంటల్ డిస్టెన్స్ అనేది మామూలుగా అప్లై చేసుకుంటాం. సో ఈ రిమైనింగ్ రెక్టాంగిల్స్ మీరు 1 by 1 చెక్ చేసుకోండి గైస్. నెక్స్ట్ సెంటర్ రెక్టాంగిల్. సో ఈ రెక్టాంగిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గైస్. మనకి డయాగ్రామ్లో మ్యాక్సిమం వీటిని యూజ్ చేస్తాం. ఈ రెక్టాంగిల్ గురించి డిస్కస్ చేసుకుందాం. సెంటర్, ఫుల్ బేస్, ఫుల్ హైట్. ఎగ్జాక్ట్గా సెంటర్ హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి ఒక 40.
అండ్ వెర్టికల్ డిస్టెన్స్ సెంటర్ ఆఫ్ హైట్ ఎగ్జాక్ట్ సెంటర్ పొజిషన్ నుంచి హైట్ వచ్చేసరికి ఒక 60 ఇవ్వాలనుకుంటున్నాం. సో ఇలా మనం గైస్ ఏంటి 1 by 1 చెక్ చెప్తున్నాడు అనేసి అనుకోకండి. సో మీరు కరెక్ట్గా ఈజీగా ఓన్గా చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నా. సో 1 by 1 చెక్ చేసుకోండి గైస్, మీరే ఓన్గా, కన్ఫ్యూజన్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్క్వేర్స్కి రెక్టాంగిల్స్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో రెక్టాంగిల్లో హారిజాంటల్ డిస్టెన్స్ అండ్ వెర్టికల్ డిస్టెన్స్ కూడా వేస్తాం. స్క్వేర్లో అయితే ఏదో ఒక డిస్టెన్స్ ఇచ్చినట్టయితే టోటల్ 4 sides కూడా ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెక్టాంగిల్ ఫామ్ చేయాలనుకుంటున్నా, ఎంత ఒక 80 విడ్త్. సో చూసారా 4 sides కూడా ఇలానే ఎవ్రీ ఎవ్రీ స్క్వేర్ కూడా. సో మిడ్ పాయింట్ ఆఫ్ బేస్ ఉంది, మిడ్ పాయింట్ ఆఫ్ బేస్లో ఒక 40 ఇవ్వాలనుకుంటున్నా. సో 4 sides కూడా బేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మిడ్ పాయింట్ ఆఫ్ హైట్ సేమ్ యాజ్ ఇక్కడ ఏదైతే మనం మిడ్ పాయింట్ ఆఫ్ హైట్ రెక్టాంగిల్ డిస్కస్ చేసుకున్నామో ఇక్కడ కూడా అంతే, బట్ ఇక్కడ ఓన్లీ 1 డిస్టెన్స్ అయితే వేస్తాం. సో హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చి ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏదైతే లైన్ ఉందో మిడ్ పాయింట్ ఆఫ్ హైట్ 40తో ఫామ్ చేయాలనుకుంటున్నాం. ఇంతే గైస్, కన్ఫ్యూజన్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్, ఏదైతే ఎగ్జాక్ట్గా సెంటర్ పొజిషన్లో ప్లేస్ చేస్తారో మనకి ఇక్కడ పొజిషన్లో ప్లేస్ చేసి ఎండ్ చేయాలనుకున్న ప్లేస్లో అయినా ఎండ్ చేసుకోవచ్చు. ఏదైనా పొజిషన్లో ప్లేస్ చేసి ఎండ్ చేయాలన్నా చేసుకోవచ్చు. లేదనుకుంటే సో ఒక ఎగ్జాక్ట్గా ఒక 80 విడ్త్తో ఒక స్క్వేర్ ఫామ్ చేయాలనుకున్నా ఫామ్ చేసుకోవచ్చు. సో ఏంటి అన్ని స్క్వేర్స్ అన్ని రెక్టాంగిల్స్ కదా, వీటిలో ఇంకా కన్ఫ్యూజన్ అవడానికి ఏముంది అనుకోకండి. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మనకి యూజ్ చేసుకోవచ్చు. సో అన్ని ప్లేస్లో కూడా కార్నర్ రెక్టాంగిల్ యూజ్ అవ్వదు, అన్ని ప్లేస్లో కూడా సెంటర్ రెక్టాంగిల్ యూజ్ అవ్వదు. డిఫరెంట్ టైప్ మనకి డయాగ్రామ్లో ఎక్కడైతే ఏదైతే యూజ్ అవుతుందో ఆ పొజిషన్లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారుగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హ్యాచింగ్ అనేది కూడా మనకి హ్యాచింగ్ అనేది కూడా ఎక్కువగా మనకి డయాగ్రామ్స్లో యూజ్ అవుతుంది. బట్ హ్యాచింగ్ అనేది మెయిన్ పర్పస్ ఏంటంటే ఓన్లీ ఇండికేషన్స్ కోసం డయాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక 3Dలో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ ఫ్రేమ్తో ఒక డయాగ్రామ్ ఫామ్ చేసాం అనుకోండి, దాన్ని 3Dలో కన్వర్ట్ చేసాం అనుకోండి. సో హాఫ్ పార్ట్లు కొన్ని డయాగ్రామ్స్ హాఫ్ పార్ట్స్ కట్ చేసి ఉంటాయి. సో అలాంటప్పుడు ఇండికేషన్స్ కోసం మనం ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాచింగ్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ముందుగా ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ బట్టి కూడా, ఇంకా హ్యాచింగ్స్ ఫామ్ చేయడం ఒక పాయింట్ అయితే మన రిక్వైర్మెంట్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 45 degrees యాంగిల్ కావాలి. సో నేను ఫామ్ చేసే ప్రతి మన హ్యాచింగ్ డిస్టెన్స్ అండ్ హ్యాచింగ్ తాలూకు యాంగిల్ వచ్చేసరికి 45 degrees కావాలి. అండ్ వాటి తాలూకు మధ్య డిస్టెన్స్ అనేది లెంత్ అనేది 2.5 mm కావాలి. సో అలాంటప్పుడు మన రిక్వైర్మెంట్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 45 degrees 2.5 mm విత్ కావాలనుకున్నాం. సో దాన్ని సెలెక్ట్ చేసి ఏదైతే మీరు ఫామ్ చేయాలనుకున్న హ్యాచింగ్ని సెలెక్ట్ చేసి, సో నేను ఈ క్లోజ్డ్ పాయింట్లో ఫామ్ చేయాలనుకుంటున్నా, దీనిపైన ఒక క్లిక్ చేస్తే చాలు మనకి అప్లై అయిపోతుంది. సో చూసారుగా అప్లై అయిపోయింది. అండ్ నెక్స్ట్ 45 degrees 5 mm విత్. సో ఇలా సెలెక్ట్ చేసుకుంటారు, మీరు రిక్వైర్ పొజిషన్లో అప్లై చేసుకుంటారు. 45 degrees 35 mm. సో ఇలా చూసారుగా అర్థమవుతుంది అనుకోండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే 135 degrees and 2.7 mm. సో ఏదైతే క్లోజ్డ్ పాయింట్లోనే అప్లై చేయాలి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, నేను ఒక ఓపెన్గా, సో ఈ ట్రయాంగిల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్గా ఇండికేట్ చేసుకోండి. సో ఈ ట్రయాంగిల్కి ఈ పాయింట్ క్లోజ్ చేయకుండా, సో నేను ఇక్కడ క్లోజ్ చేయకుండా ఎండ్ చేసేసాను. సో నేను ఇక్కడ హ్యాచింగ్ అనేది అప్లై చేయాలనుకుంటున్నా. సో ఇలాంటి ప్లేసుల్లో హ్యాచింగ్ అనేది అప్లై అవ్వదు గైస్. సో చూసారుగా మనకి హ్యాచింగ్ అనేది ఈ పొజిషన్లో అయితే మాత్రం అప్లై అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేశాను, సో చూసారుగా అప్లై అయితే అవ్వదు, మనకి ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 135 degrees and 4.7 mm విత్. సో చూసారు క్లోజెస్ట్ పాయింట్స్లోనే అండ్
ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడ ఇంకో నెక్స్ట్ థింగ్ ఏంటంటే డబుల్ లైన్స్. ఇక్కడ ఇంకో చూసుకున్నట్టయితే డబుల్ లైన్ హ్యాచింగ్ గైస్. 45 degrees అండ్ 135 ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెళ్తుంది. సో ఈ రెక్టాంగిల్ తో ఫామ్ చేస్తే అలా చూసారా. సో మనకి 45 degrees తో ఒక లైన్ అండ్ 135 degrees యాంగిల్ తో ఒక లైన్ అయితే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ వచ్చేసరికి హ్యాచ్ అని ఉంది. సో దీన్ని పెద్దగా యూజ్ చేయం, బట్ సెలెక్ట్ చేసినాక ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే క్లోజర్ సెల్ ఉందో ఆ సెల్లో క్లిక్ చేసినట్టయితే మనకి అప్లై అవుతుంది. సో ఇది మనకు పెద్దగా యూజ్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నా. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. I hope you guys learned something new in this video. Guys, if you have any doubts, please let me know in the comment section, and don't forget to like, share and subscribe. Thanks for watching. Bye bye.